బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం భట్టీతో కొండా మురళి భేటీ ముగిసినట్లుగా తెలుస్తోంది. కొండా సుస్మిత వ్యవహారంపై భట్టీతో చర్చించారు మురళి. మీడియాతో కొండా మురళి మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మా కూతురు వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అంటున్నారు. సుస్మిత వ్యాఖ్యలతో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తూ సుస్మితను ప్రశ్నించే హక్కు మాకు లేదు అని కూడా చెప్తున్నారు. నా బిడ్డకు స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది, ఆమె మనోభావాలు ఆమెకుంటాయి, కమిటీకి మేము చెప్పాల్సింది మేము చెప్పాం, ఆ తర్వాత కమిటీ ఇష్టం అంటున్నారు. గాంధీ కుటుంబంపై మాకు పూర్తి నమ్మకం ఉంది, నేను కాంగ్రెస్లోనే కొనసాగుతా అంటూ కూడా మురళి చెప్తున్నారు. ఓ బిల్లు గురించి భట్టిని కలిశానని బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు రాలేదా? మరి అలాంటప్పుడు తల్లి కూతుర్లు లేదంటే తండ్రి కూతుర్లు వేరే వేరే పార్టీలో ఉండడం పెద్ద విషయమా అంటూ కూడా ప్రశ్నించడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఈ మధ్య మనం విన్నాం, జనసేనతో సుష్మిత సంప్రదింపులు జరుపుతున్నారని, జనసేనలో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారని మనం విన్నాం. బట్ ఈ స్టేట్మెంట్ని మనం అలా తీసుకోవాలా? బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు రాలేదా అనే క్వశ్చన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మురళి, కొండా సురేఖ ఇద్దరు కాంగ్రెస్లో కొనసాగుతుంటే సుష్మిత ఇక వేరే పార్టీలో ఉండబోతున్నారా? ఒకవేళ జనసేనతో కంటిన్యూ అవ్వడానికి, జనసేనలో జాయిన్ అవ్వడానికి ప్లాన్స్లో ఉన్నారా? కాంగ్రెస్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్తు కొంచెం టఫ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గురించి అంతగా మాట్లాడి సీనియర్స్లో వ్యతిరేకత వచ్చి పార్టీలో కూడా ఒక నెగిటివ్ మూడ్ డెవలప్ అయిన నేపథ్యంలో సుస్మిత నుంచి సపరేట్ చేసుకునే ప్రయత్నం కొండా మురళి సురేఖ చేస్తున్నారు. అంటే ఆ కామెంట్స్తో మాకు సంబంధం లేదు, తన ఇండివిజువల్ ఒపీనియన్ అది, తనకంటూ ఒక ఒపీనియన్ ఉండడం తప్పు కాదు కదా అని చెప్తున్నారంటే తనని కొంత డీవియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇష్యూ నుంచి తమని తాము సపరేట్ చేసుకుంటున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం బెటర్ ఫ్యూచర్ కోసం వేరే పార్టీకి వెళ్తే బాగుంటుందన్న ఆలోచనలో కూడా డిస్కస్ చేసుకుంటున్నారు అంటూ కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద చాలా కీలకమైనటువంటి పరిణామాలు. ఇప్పుడు అసలు కొండా సురేఖ విషయంలో ఏం జరగబోతోంది అనే క్వశ్చన్ వస్తే, ఇప్పటికే కొండా సురేఖని తప్పించాలని ఒక నిర్ణయానికి వచ్చారని, ఆ ప్లేస్లో ఎవరిని నియమించాలి, మంత్రి పదవి మళ్ళీ ఎవరికి ఇవ్వాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఓ పక్క విజయశాంతికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కొంత చర్చ జరుగుతుందని, రేవంత్ రెడ్డి ఏమో ఆది శ్రీనివాస్కి ఒకవేళ ఆ ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అని డిస్కస్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కీలక నేతకు ఈ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు చర్చిస్తున్నారంటూ మనకి సమాచారం అందుతుంది. మొత్తం మీద హైదరాబాద్లో ఒకవేళ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉపయోగపడుతుంది, హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కీలక నేత కుటుంబానికి గనక మంత్రి పదవి కేటాయిస్తే అని చర్చిస్తున్నారంటూ కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఒక 3-4 ఆప్షన్స్ ఇక్కడ తెర మీదకి రావడం మనకు కనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? ఎవరికి ఇవ్వాలి అని మీకు అనిపిస్తుంది? ఎవరికి ఇస్తే న్యాయం జరుగుతుందని మీకు అనిపిస్తుంది? కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి. శ్రీధర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శ్రీధర్, పరిణామాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. అండ్ కొండా సురేఖ, కొండా మురళి కామెంట్స్లో ఆల్రెడీ ఆ డిఫరెన్స్ కనిపిస్తోంది. కొండా సుస్మిత వ్యాఖ్యలతో తమను డీవియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. అంటే తమకు సంబంధం లేదు ఆ వ్యాఖ్యలతో అని చెప్తూనే మరి కవిత రాలేదా బయటికి బీఆర్ఎస్ నుంచి అని చెప్తున్నారు. అంటే సుస్మిత ఇక వేరే పార్టీ వైపు ఏమన్నా వెళ్ళబోతున్నారా బెటర్ ఫ్యూచర్ అండ్ కన్వీనియంట్ ఫ్యూచర్ కోసం? ఏమన్నది అటు మురళి వ్యాఖ్యలు చూస్తే మాత్రం కూతురుకి సంబంధించినటువంటి విషయంలో కూతురు తన మేజర్ అని, కూతురు తమ కుటుంబం నుంచి కూడా కొంత వేరే అని చెప్పే విధంగా కూడా ప్రయత్నం చేశారని చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవైపు కూతురు చిన్నపిల్ల కాదు, 15 years అథ్లెట్ కుమారుడు ఉన్నాడని చెప్తున్నారు. మరొక పక్క ఆమెకు సంబంధించినటువంటి ఇష్యూలు, ఆమె వ్యక్తిగత విషయం అన్న దాని గురించి నేను ఎలా సమాధానం చెప్తానని అనుకుంటే తమకు గాంధీ కుటుంబం పట్ల, కాంగ్రెస్ నుంచి బయటికి, గాంధీ కుటుంబం పట్ల గౌరవం ఉంది, కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్లేటువంటి ఆలోచన లేదు, కాంగ్రెస్ లోనే కొనసాగుతానన్న వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఖచ్చితంగా అటు సుస్మితకు సంబంధించినటువంటి అంశంలో తమకు సంబంధం లేదని చాలా క్లియర్ కట్ గా చెప్తుంది. మరి కవితతో కూడా పోల్చారు. ఇందాక మీరు అన్నట్టు కవితతో పోల్చారంటే అటు తండ్రిని కానివ్వండి, మరొక వైపు సోదరుని కానివ్వండి, కవిత విభేదించి వాళ్ళ సొంత పార్టీ అయినప్పటికీ కూడా బయటకు వచ్చి ఆమె మళ్ళీ సొంత పార్టీ పెట్టింది. ఆ పార్టీలో కూడా తండ్రి మీద, అలాగే మరి అన్న మీద, మరొక వైపు కుటుంబ సభ్యుల మీద దాడి చేస్తుంది నిత్యం ఏదో దాంతో. ఇక్కడ కూడా కొండా మురళి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా తమకు సంబంధం లేదు అని చెప్పినటువంటి ప్లాన్ చూస్తే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే అటు క్రమశిక్షణ కమిటీ దానికి సంబంధించినటువంటి ఆ కొండా సురేఖ మీద వేటు వేయాలి, ఆ కుటుంబానికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ చెప్పినటువంటి ఏదైతే ఉన్నాయో చూస్తే తమ మీద యాక్షన్ ఉంటుందని ముందస్తు కూడా అటు హైకమాండ్ కలిసే ప్రయత్నం చేశారు. హైకమాండ్ ఉన్నటువంటి అటు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కలిసారు. ఇక్కడ ఉన్నటువంటి నేతలతో చూసుకోమని చెప్పి అక్కడి నుంచి క్లియర్ కట్ గా రాగానే బట్టి, గతంలో చూసాం బట్టిని అటు కొండా సుస్మిత మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి మీద గతంలో కూడా ఆయననే కూర్చోబెట్టి, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి దానికి సంబంధించి కూడా పూర్తిగా ఆ ప్రాబ్లం సంబంధించి క్షమాపణ చెప్పించేటి వాళ్ళకు చెప్పించారు.
ప్రస్తుతం కూడా బట్టి కూడా పార్టీ కీలకమైనటువంటి నేత ఉన్నారు, కీలకమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన త్రూ ద్వారానే వెళ్ళడం కూడా కరెక్టే అని చెప్పి ఈ భేటీకి వచ్చి కూడా కొండ మురళి పార్టిసిపేట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అటు కాంగ్రెస్ పార్టీ పట్ల కానివ్వండి గాంధీ కుటుంబం పట్ల వీటి పట్ల ఉన్నటువంటి ఏదైతే ఉందో వారికి సంబంధించినటువంటి వారి కూడా క్లియర్ కట్ గా చెబుతూనే కొండా సుస్మిత విషయంలో మాత్రం ఖచ్చితంగా తమకు సంబంధం లేదనే విధంగా చెప్పారు. ఇందాక మనం అన్నట్టు సుస్మితకు సంబంధించి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసింది అప్పటి నుంచి కూడా పార్టీ మారుతుంది, పార్టీ మార్పు ఖాయం, జనసేనతో కూడా టచ్ లోకి వెళ్ళిందని పెద్ద ఎత్తున వార్తలు పుకార్లు కూడా నడుస్తున్నాయి. కాబట్టి ఒకవైపు ఒకే ఇంట్లో సుస్మిత కానివ్వండి కొండా సురేఖ కుటుంబం ఒకే ఇంట్లో ఉంటుంటారు, కానీ అటు కొండా సుస్మిత తన వ్యాఖ్యలకు సంబంధం లేదు, తను చిన్నపిల్ల కాదని కొట్టిపాడేస్తున్నప్పటికీ మరి వేరే పార్టీతో సంప్రదింపులు చేస్తున్నదని వార్తలు నడుస్తున్నప్పటికీ వీటి మీద కూడా మాట్లాడకపోవడం చాలా ఈజీగా తను చిన్నపిల్ల కాదని కొట్టిపాడేమి ఇదంతా చూస్తే ఎందుకైతే వేటుకు సిద్ధమైంది, క్రమశిక్షణ కమిటీ వన్ సైడ్ ఇచ్చింది కాబట్టి వేటు పడుతుంది, మరి సస్పెండ్ చేస్తారా లేకపోతే బర్తరఫ్ చేస్తారా అనేది కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ప్రస్తుతం కొండా మురళి అనేది కూడా ఒకవైపు అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో సైతం కూడా గాంధీ కుటుంబంతో కానివ్వండి కాంగ్రెస్ పార్టీతో విభేదాలు అని చెప్పడం చూస్తే కాంగ్రెస్ లోనే కొనసాగే అవకాశం ఉందని చాలా క్లియర్ కట్ చెప్పారు. మరి క్రమశిక్షణ కమిటీ అటు ఏఐసీసీకి ఇచ్చింది, పీసీసీకి ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, నెక్స్ట్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తి మారింది. ఎందుకంటే రోజుకో మలుపు కొండా సురేఖ అంశంలో అటు గతంలో చూసామటు కొద్ది రోజుల క్రితమే బట్టిని కలవనిచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బట్టి కలవలేదన్న అటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తే మాత్రం ఈ కొండా మురళి కలవడం, అటువైపు బట్టితో భేటీ అవ్వడం, మిగతా రాజగోపాల్ రెడ్డి నాయకులు పాల్గొనడం అందులో ఏదైతే ఉందో దానికి సంబంధించి చూస్తే మాత్రం శ్రీధర్ ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. కొండా మురళి ఏమన్నారు అనేది ఒకసారి చూసి నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. యూఎస్ కొండా మురళి ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు, అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి, ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి, వాళ్ళ ఇష్యూ. ఇప్పుడు మేడం మీద సిసిసి కమిషనర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఉన్నది, నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా, ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిల్ ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మీ బిడ్డకు మీకు సంబంధం లేదా? మా బిడ్డ మా కుటుంబం అన్న, సంబంధం ఏంటి? యా సో మా కవిత గారు ఉన్నారు, వాళ్ళది మాది అంటూ కంపేర్ చేయడం ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనపడుతుంది. మరోవైపు నిన్న మొన్నటి వరకు ఉన్న అగ్రెషన్ కొండా మురళిలో కానీ సురేఖలో కానీ కనిపించడం లేదు. శ్రీధర్, ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు ఎగ్జాక్ట్గా? కొండా సురేఖ ఓవైపు అధిష్టానంతో మాట్లాడుతున్నారు అంటున్నారు, కొండా మురళి కూడా ఇక్కడ భట్టితో మాట్లాడారు, తీరా చూస్తే నేను వేరే పని మీద వచ్చానని చెప్పడం మనకు కనిపించింది. సో కొండా ఫ్యామిలీ నుంచి ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఆల్రెడీ అధిష్టానం ఫిక్స్ అయింది అని చెప్తున్న ఈ టైంలో, వేటు వేయడానికి ఫిక్స్ అయిందని చెప్తున్న టైంలో కొండా ఫ్యామిలీ ఏం చేస్తుంది అసలు? ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగేందుకు కూడా కొండా కుటుంబం అటు కొండా సురేఖ వాళ్ళు డిసైడ్ అయినట్టు చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే సుస్మిత వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదు, ఎందుకంటే సుస్మితకు సంబంధించినటువంటి అంశంలో అటు పార్టీతో సంబంధం లేదు కాబట్టి సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీ సభ్యత్వం లేదు, ఆమె ఎలా మాట్లాడుతుందని ముందుగా కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొండా సుస్మిత మాట్లాడినటువంటి మాటల్ని ఆధారంగా చేసుకొని కూడా ఒకవైపు అటు ఆమె మీద యాక్షన్ కు సిద్ధమయ్యారు. కాబట్టి దాంట్లో భాగంగా ఆమెతో ఉన్నటువంటి కొండ సుస్మితతో ఉన్నటువంటి మాటలు కానివ్వండి, ఆమెతో ఉన్నటువంటి తమకు ఎటువంటి సంబంధం కూడా లేదని చెప్పే ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా అటు కొండ కుటుంబం కూడా కొండ పదవి ఏదైతే ఉందో ఆ పదవికి కొంత ఇబ్బంది ఉండదు, పార్టీలో ఇన్ని మాటలు పడాల్సినటువంటి అవసరం ఉండదు. పార్టీ నుంచి క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి అంశంలో సైతం కూడా ఒకవైపు కూడా తను జవాబుదారీ కాకుండా క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఇచ్చిందో ఆ రిపోర్ట్ ఇచ్చిందో దానికి సంబంధించి ఆ రిపోర్ట్ ప్రకారమే కూడా తను ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ ఇచ్చినటువంటి రిప్లై ఏది ఉందో ఆ రిప్లై కూడా కొంత కట్టుబడి ఉన్నారని చెప్తుంది. మరొక పక్కన అటు వేరే విషయంలో కలిసి, ఎందుకంటే ప్రస్తుతం హాట్ టాపిక్ గా కూడా అటు కొండా సుస్మిత అంశం నడుస్తుంది కాబట్టి హాట్ టాపిక్ గా కూడా కొండా సుస్మిత కాదని కూడా వేరే బిల్లుల విషయంలో కూడా కొండా మురళి డిప్యూటీ సీఎం కలిశానని చెప్పడం ఏదైతే ఉందో ఇదంతా కూడా కొంత
ఎజెండా అనేది కూడా అదే అయినప్పటికీ కొంత బయటికి వచ్చి జరిగినటువంటి చర్చల గురించి చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఈ విధంగా కూడా కొండా మురళి చెప్పారా అన్నది కూడా కొంత అది కూడా చర్చ జరుగుతుంది. కానీ ఇక్కడ క్లియర్ కట్ గా, ఎందుకంటే ఒకటి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు కొండా మురళి చాలా క్లియర్ గా. ఎందుకంటే తమ కూతురు చిన్నది కాదు, కవితతో పోల్చారంటేనే అర్థమవుతుంది. ఎందుకంటే రేపటికి తమ కుటుంబాన్ని కాదని ఒకవేళ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా కుమార్తె కూడా గతంలో సుస్మిత ఒకటేంది, తను గాంధీ కుటుంబాన్ని కానివ్వండి అటు కాంగ్రెస్ పార్టీని కానివ్వండి ఏమనలేదు కనీసం. కాబట్టి నేను చేసినటువంటి వ్యాఖ్యలు ఒక కుటుంబం మీద, ఒక వ్యక్తి మీద, ఆ వ్యక్తే కాంగ్రెస్ కాదు కదా అనే విధంగా మాట్లాడింది. కాబట్టి వాటికి సంబంధించి మాత్రం క్లియర్ కట్గా చూస్తే నందు మరి సుస్మిత అటు కొండా మురళి వ్యాఖ్యలు ఇద్దరిది కూడా కొంత కంపేర్ చేసుకుంటే వాళ్ళిద్దరు కూడా మ్యాచ్ అవుతున్నాయి. కాబట్టి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు చూస్తే ఖచ్చితంగా మరి సుస్మిత ఇతర పార్టీలకు వెళ్తారా, మౌనంగా ఉంటారా అన్నది కూడా. శ్రీధర్, ఇప్పుడు అధిష్టానం చేతిలో ఉంది ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది చెప్తున్నారు. నివేదిక వెళ్ళింది క్రమశిక్షణ కమిటీ నుంచి అని చెప్తున్నారు. ఇప్పుడు కొండా ఫ్యామిలీ కొంత డిఫెన్స్లో పడ్డప్పటికీ కూడా వీ కాంట్ అండర్ ఎస్టిమేట్ దేర్ పవర్. వాళ్ళకు ఉన్నటువంటి క్యాపబిలిటీని మనం అండర్ ఎస్టిమేట్ చేయలేం ఖచ్చితంగా. ఇప్పుడు అందులోనూ బీసీ నాయకుల్లో చాలా బలమైనటువంటి నాయకులు మరి ఏం చేయబోతున్నారు, ఎలా కాంపన్సేట్ చేయబోతోంది అన్నప్పుడు విజయశాంతి పేరు వినపడుతుంది. మరోవైపు రేవంత్ రెడ్డి ఏమో ఆది శ్రీనివాస్ పేరు చెప్తున్నారు అంటున్నారు. సో కొండా సురేఖని మంత్రి పదవి నుంచి తప్పిస్తే జరగబోయే నష్టాన్ని కాంగ్రెస్ ఎలా భర్తీ చేసుకోబోతోంది, వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి? వేనందు ఖచ్చితంగా ఉన్నటువంటి ఆల్టర్నేట్, ఎందుకంటే మహిళ కొండా సురేఖ ఒకవేళ బర్తరఫ్ చేస్తే కనుక ఆమె మహిళ, అది కూడా బీసీ మహిళ కాబట్టి దానికి అనుగుణంగా కూడా పార్టీ ముందుకు అడుగులేసేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి ఛాన్స్ ఉందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆది శ్రీనివాస్తో పాటు మరొక నాయకురాలు అటు విజయశాంతి గతంలో ఉద్యమ నాయకురాలుగా ఉంది, ఉద్యమంలో పనిచేసింది, మంత్రి పదవి కూడా ఎప్పటి నుంచో ఆశిస్తుంది. అటువంటి నాయకురాలి పేరు కూడా తెర మీదకి వస్తుంది. కానీ ప్రస్తుతం ఏంటంటే అంతా యాక్షన్, ఎందుకంటే యాక్షన్కు సిద్ధమైంది. క్రమశిక్షణ కమిటీ సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. కాబట్టి ఆ రిపోర్ట్కు సంబంధించి యాక్షన్ గిట్ట మొదలైతే అది ఏకపక్షంగా ఉందని కొండా మురళి అటు కొండా ఫ్యామిలీ నుంచి కూడా కొంత వ్యతిరేకత కమిటీ మీద వచ్చినప్పటికీ అది తప్పదు. ఎందుకంటే యాక్షన్కు సంబంధించి కూడా కొంత తప్పదు. కాబట్టి వాటికి సంబంధించి యాక్షన్ తీసుకునే ముందు అటు ఏఐసీసీని కలిసేందుకు ప్లాన్ చేశారు. అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పెద్దల్ని కలవమన్నారు. కాబట్టి బట్టితో భేటీ అయి తమ కుమార్తె గతంలో చేసింది, మళ్ళీ కుమార్తెను క్షమించమని అడిగితే కూడా అది కరెక్ట్ కాదు. గతంలోనే వాళ్ళిద్దరి మధ్యలో బట్టి నేరుగా డిప్యూటీ సీఎం వెళ్ళి సీఎం వద్దకు తీసుకెళ్లి సయోధ్య కుదిరించారు. సయోధ్య కుదిరించి వాళ్ళిద్దరికి కూడా అటు కొండా కుటుంబానికి కానీ రేవంత్కు సంబంధించినట్టు పర్సనల్ విషయాలన్నీ కూడా పక్కన పెట్టాలి, అటు కూడా సఖ్యతగా మెలగాలని గతంలోనే చెప్పారు. కానీ ప్రస్తుతం ఆమె మాటలు కూడా తూటాల్లాగా పేలాయి. రేవంత్ రెడ్డిని పర్సనల్గా టచ్ చేసింది, కుటుంబాన్ని టచ్ చేసింది, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని చూస్తే మాత్రం అసలు కొండా సురేఖ కంటే కూతురి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ కూతురి మాటలు అనేటివి కూడా అటు డాటర్ స్ట్రోక్ అనేది కూడా కొండా సురేఖకు వచ్చిందని చెప్పాలి. దాంతో ఒక్కసారిగా కొండా మురళి రంగంలోకి దిగారు. ఆయన ఇప్పటికే మంతనాలు జరుపుతున్నారు. ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు కానివ్వండి, పార్టీలో ఉన్నటువంటి నేతలతో ఉన్నటువంటి ఆయనకు సంబంధాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా కొండా ఫ్యామిలీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి వాడుకుంటుందని చెప్పాలి. ఇందులో భాగంగా ఎందుకంటే ముఖ్యమంత్రికి సంబంధించి చాలామంది ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ ఇచ్చాడు, ఎమ్మెల్యేలతో కూడా ప్రెస్ మీట్ పెట్టించాడు, వీరందరితో కూడా కౌంటర్ ఇప్పించాడు. కొండా మీద చర్యలు తీసుకోవాలి, ఆమెను బర్తరఫ్ చేయాలని చెప్పి చాలామంది డిమాండ్ చేశారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు పైగా సమయం ఉంది. దాదాపుగా కొండా కుటుంబ సభ్యులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బీజేపీ తప్పితే అన్ని పార్టీలు తిరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి ఈ తరుణంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఒకవేళ వీళ్ళే రాజీనామా చేసినా, వాళ్ళు బర్తరఫ్ చేసినా, లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుందని మరి కొండా కుటుంబం భావించింది. కాంగ్రెస్లో సైతం నందు, ఎందుకంటే కాంగ్రెస్లో సైతం వాళ్ళకు ఫ్రీడమ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి కూడా మరి బట్టితో భేటీలో కూడా చర్చించినట్టు సమాచారం. అందులో భాగంగా బట్టితో పాటు అటు రాజగోపాల్ రెడ్డి సైతం ఉన్నారని తెలుస్తుంది, మంత్రి ఉత్తమ్ ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి మరి కొండా మురళి అయితే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సైతం కూడా నందు పెద్ద ఎత్తున అటు చర్చకు దారితీశాయి. చర్చకు దారితీయడమే కాకుండా కాంగ్రెస్లో కొండా సురేఖపై ఉన్నటువంటి చర్చ అనేది కూడా కొండా సుస్మిత మాట్లాడినటువంటి మాటల మీదనే చర్యలు తీసుకుంటున్నారు. ఒక బీసీ మహిళ మీద ఎందుకు తీసుకుంటున్నారు, రాజగోపాల్ రెడ్డి సైతం కూడా ముఖ్యమంత్రిని కూడా
పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ తొక్కేస్తున్నారు, వాళ్ళకు మేము తలుచుకుంటే ఎంత ప్రభుత్వాలను మార్చేయగలిగే శక్తి ఉందనేటువంటి మాటలు కూడా ఒక సభలో కూడా మాట్లాడారు. కాబట్టి ఆయనకు సంబంధించి ఇప్పటికే పలు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి ఆయన సైతం కూడా ఈ భేటీలో ఉన్నారని తెలుస్తుంది. ఇంకా రాజగోపాల్ రెడ్డి, కొండా మురళి అయితే వెళ్ళిపోయారు. రాజగోపాల్ రెడ్డి ఇంకా మరి భేటీలోనే ఉన్నట్టు సమాచారం. కాబట్టి మరికొద్దిసేపట్లో రాజగోపాల్ రెడ్డి సైతం కూడా బయటికి వస్తే మరి ఎందుకు భేటీ అయ్యారు, ఈ భేటీలో ఏం పాల్గొన్నారు, ఏం చర్చించారన్న విషయాలు సైతం కూడా కొంత తెలిసేటువంటి ఛాన్స్ ఉంది నన్ను. యా రైట్ థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు చాలా వేగంగా ఉత్కంఠగా పరిణామాలు కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవైపు కొండా మురళి బీఆర్ఎస్తో పోలుస్తున్నారు, బీఆర్ఎస్తో కవిత సపరేట్ అవ్వలేదా అని చెప్తున్నారు. అంటే సుస్మిత సపరేట్ అవ్వబోతున్నారనే సంకేతాలు ఇక్కడ ఇస్తున్నారు. అప్పుడే కాంగ్రెస్ కొంత శాంతిస్తుందన్న ఆలోచన. ఒకవేళ సుస్మితను కనుక ఇలాగే కొనసాగించు, కాంగ్రెస్లో మంచి భవిష్యత్తు ఉంటుంది సుస్మితకు అని చెప్పేసి కొండ ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేసింది. తీరా చూస్తే సుస్మిత వైఖరి, గతంలో చేసిన కామెంట్స్ అయినా సరే, ఇప్పుడు చేసిన కామెంట్స్ అయినా, ఓఎస్డీ విషయంలో జరిగిన కామెంట్స్, ఇప్పుడు చేసిన కామెంట్స్, వీటన్నిటి విషయంలో కొంత అధిష్టానం సీరియస్గా ఉంది. రేవంత్ రెడ్డి చాలా కోపంగా ఉన్నారు అంటూ చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక భవిష్యత్తు కష్టమే కాంగ్రెస్లో అన్న ఆలోచనతో ఇక ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ వెతుక్కుంటున్నారా? కొండా సుస్మితతో కొండా సురేఖ, మురళి ఇద్దరు కూడా కొంత సపరేట్ అయ్యే ప్రయత్నం రాజకీయంగా, కవితను అందుకే ఎగ్జాంపుల్గా చెప్పే ప్రయత్నం జరుగుతుందా? మరోవైపు ఇదే టైంలో అధిష్టానం ఏమి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఖచ్చితంగా వేటు వేస్తారు అని చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికీ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ని కూడా లైక్ రేవంత్ రెడ్డి ఆది శ్రీనివాస్ గురించి చెప్తున్నారని, మరోవైపు విజయశాంతి గురించి, విజయశాంతి కూడా ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారని, అధిష్టానం వరకు వెళ్ళారు, జాతీయ స్థాయి నాయకత్వాన్ని కూడా కాంటాక్ట్ చేస్తున్నారు. నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి, ఆ ప్రాంతానికి సంబంధించిన దాన్ని, కాబట్టి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, నేను బాగా పనిచేస్తానని చెప్పేసి కన్విన్స్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఒక మహిళని ఇంకో మహిళతోనే రీప్లేస్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన. మరోవైపు బీసీ వర్గానికి ఈ విషయంలో అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు మరొక బీసీ నేతను పెడితే బాగుంటుందన్నటువంటి చర్చ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆప్షన్స్ అయితే బయటకు వస్తున్నాయి. సో మీ ఒపీనియన్ ఏంటి? ఎవరికి నెక్స్ట్ ఆ ప్లేస్ని రీప్లేస్ చేసే క్యాపబిలిటీ ఉంది, ఎవరు చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అండ్ కాంగ్రెస్ దీనివల్ల నష్టం జరగకుండా చూసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు కొంత డిఫెన్స్లో ఉన్నప్పటికీ కూడా కొండా ఫ్యామిలీ వాళ్ళ శక్తి సామర్థ్యాలను అంత తక్కువగా అంచనా వేయలేం. వాళ్ళకంటూ ఫాలోయింగ్ ఉంది ఉమ్మడి జిల్లాలో. మరోవైపు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎంతో రాజకీయ అనుభవం ఉంది, ఖచ్చితంగా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ మెంబర్స్ కాంగ్రెస్లో. సో అలాంటి వాళ్ళని, అందులోనూ బీసీ నాయకుల్లో చాలా బలమైన నాయకులు. సో అంత ఈజీగా పక్కకు తీసి పెట్టడం కష్టమే. కాబట్టి అన్ని రకాలుగా అధిష్టానం కూడా ఆలోచిస్తుంది. ఈవెన్ రాష్ట్ర నాయకత్వం రేవంత్ రెడ్డి కూడా చాలా ఈ విషయంలో కేర్ఫుల్గా ఉన్నారు అంటూ తెలుస్తుంది. అందుకే ఇంత టైం పడుతుంది. ఇంకొక నాయకుడు ఎవరైనా అయి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నారెడ్డి విషయంలో కూడా డిస్కషన్ జరుగుతుంది, బట్ పెద్దగా అంత అధిష్టానం కూడా జాగ్రత్తగా ఆలోచించి ఏం జరుగుతుందో ఏంటో అనే ఆ పరిస్థితి కనిపించడం లేదు. చెన్నారెడ్డి విషయంలో యాక్షన్కి రెడీ అయ్యారు అని మనం విన్నాం, బట్ కొండా సురేఖ విషయంలో మాత్రం ఇంత పెద్ద డిస్కషన్ జరుగుతుంది అంటే అఫ్కోర్స్ దే ఆర్ స్ట్రాంగ్ మెంబర్స్ ఇన్ కాంగ్రెస్, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ మెంబర్స్, అవునన్నా కాదన్నా. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? ఏం జరగబోతుందని మీకు అనిపిస్తుంది? నెంబర్ 1, కొండా సురేఖ మీద వేటు వేయడం పక్కాగా కనిపిస్తుందా? నెంబర్ 2, ఒకవేళ వేటు వేస్తే ఎలా కాంగ్రెస్ భర్తీ చేసుకోబోతుంది ఈ నష్టాన్ని? నెంబర్ 3, కొండా సుస్మిత ఇక కాంగ్రెస్ని వీడే పరిస్థితి వచ్చిందా? సొంత కుంపటి లేదంటే వేరే మార్గాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ జనసేనతో డిస్కస్ చేస్తున్నారు అంటూ చర్చ జరుగుతుంది. వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకోండి.